అయినా యాకోబు కుమార్తె విషయంలో, దీనా విషయంలో ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు. పాపం చేయడం వల్ల ఏమవుతది? మరణిస్తాడు. మీకందరికి తెలుసు. పాపం వలన వచ్చే జీతము మరణం అంట. అంటే పాపాన్ని మనం కొని తెచ్చుకొని ఏం చేస్తున్నాం? మరణిస్తున్నాం. అంటే సేకేం అనే ఒక వ్యక్తి మరణించాడంటే మరణించాడండి. ఎందుకు? పాపం చేయడం వల్ల. మరి ఈ రోజుల్లో పాపం చేయడం వల్ల మరణించిన వాళ్ళు ఉన్నారంటే, మన కళ్ళకి కనిపించకపోయిన దృశ్యాలు ఎన్నో ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఉండే టెక్నాలజీ వలన మనం మొబైల్‌కి వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వినాలన్నా, మంచి వార్త వినాలన్నా టీవీలో తప్పితే మనం ఎక్కడ వినేవాళ్ళం కాదు. ఫోన్‌లో వినేవాళ్ళం. కానీ ఇప్పుడు మొబైల్‌లో డైరెక్ట్‌గా మనకి వీడియో రూపంలో మనకి ఆ వార్తని వినిపిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నానండి. పాపం చేయడం వల్ల మరణిస్తారనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. చైనాకి చెందిన ఒక వ్యక్తి అండి, కోచ్ ఆయన. బాడీ అదే టైట్ ఫిట్ చేయడానికి జిమ్ కోచ్ ఆయన. ప్రతి ఒక్కరికి అలా జిమ్ బాడీ టైట్ చేయడం వల్ల అలా ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఆయన కోచ్ ఏం చేశాడంటే అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. అక్రమ సంబంధం పెట్టుకొని ఈయన ఏం చేశాడంటే మరణించాడు. అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల మరణించడం అంటే ఏంటి? ఇప్పుడు పొరుగువాని భార్యను ఆశించడమే తప్పన్నాడు దేవుడు. మరి అలాంటప్పుడు పొరుగువాని భార్యను ఆశించి అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేసి, అంటే ఇలా పాపం చేయడం వల్ల జీవితం వలన మరణం వస్తుందంటే మరణం వస్తుందండి. ఆయన కోచ్ మీకు వీడియో చూపిస్తాను చూడండి. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఖచ్చితంగా మనిషి అన్న తర్వాత ఏదో ఒక రోజు బయటపడుతుంది. అది నీవైనా నేనైనా ఎవరైనా సరే, ఒక మనిషి పాపం చేసిన తర్వాత ఖచ్చితంగా బయటపడతాడు. మరి ఈ రోజుల్లో చూస్తాం ఆ కోచ్ పాపం చేశాడండి. పాపం వల్ల జీతం మరణం ఖచ్చితంగా వీడియో మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు. అంటే పాపం చేశాడు. సడన్గా తన భర్త వచ్చేసరికి తప్పించుకునే ప్రయత్నంలోనూ ఆ బాల్కన్లోనూ ఆ పైపులు పట్టుకొని ఆ గోడ పట్టుకొని ఎలాటపడ్డాడండి. జగ్గాలు పడ్డాడు మీ భాషలో. కానీ ఎంతసేపు పట్టుకున్నాడు? చివరికి దొరికిపోతాననికేసనే ఏం చేశాడంటే అక్కడున్న చేతులు వదిలేసి కిందకు మరణించాడండి. 30 అంతస్తులు పడిపోయాడు. అంటే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే జరగక తప్పదు. ఆ రిజల్ట్ లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతుంది. వాస్తవం మీకు అందరికి తెలుస్తూ ఆ వీడియో రూపం మీకు కనిపిస్తుంది. కాబట్టి పాపం వలన జీతం మరణమే. బైబిల్లో చాలామంది పాపం చేయడం వల్ల మరణించిన సంఖ్యలు ఎన్నో ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో కొంతమంది మాత్రం భయం భక్తితో బ్రతికారు. ఈ రోజు భయం లేకున్నట్టు పరిస్థితి ఉన్నారంటే కారణం ఏమిటంటే ఖచ్చితంగా మరణాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాము. కొద్దివారికి దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చినప్పటికీ ఆ మరణం అనేది కొద్దివారికైనా దేవుడు చెప్పిన మాటల విషయంలో బ్రతికితే తప్ప ఆ మరణాన్ని కొద్దివారికి తప్పించుకోవాలి. లేదు నేను నా జీతం పాపం వల్లనే అనుకుంటే ఖచ్చితంగా మరణించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ మాట ప్రతి ఒక్కరూ హృదయంలో ఉంచుకొని సన్మార్గంలో నడవాలనేదే దేవుని ఆశ. కాబట్టి అర్థం చేసుకొని జీవిస్తారని అందరికి తెలియపరుస్తూ అందరికీ వందనములు.